ఏదైనా ఈ ఈ 2-3 రోజులుగా ఎలా వక్రీకరిస్తున్నారు అంటే ఇదే నాయకుల కన్నా ఈ పచ్చ మీడియా. నేను వింటా ఉంటే అసలు నాకే తల తిరిగింది. స్పష్టంగా పోస్టర్లో అంత క్లియర్గా ఉంటే ఏం అర్థం కాలేదు. ప్రజల్ని ఏమని మబ్బు పెట్టాలని చూస్తున్నారు? తెలివి ఒక్కరికేనా? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? ఈ విషయాలు మీకు తెలియజేయాలని, ఈ కూటమి ప్రభుత్వం యొక్క వెన్నుపోటు గురించి తెలియజేయాలని, ఇచ్చిన హామీలు ఎలా తుంగలో తొక్కారో ప్రజలకు వివరించాలని. ఎందుకంటే ఆర్భాటం చేశారు. ఇక్కడ అక్కడ అని కాదు, రాష్ట్రం అంతా చాలా సంతోషపడ్డారు ప్రజలు. కొన్ని రోజులు ఇవ్వాలి ఎవరైనా, వారం 10 రోజులు కాదు, నెల, 2 నెలలు, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం అయిందిరా బాబు. జూన్ 4వ తేదీకి రిజల్ట్ వచ్చింది. ఓటు డబ్బాలు వేస్తున్నారు ముందరే. మీ నమ్మకాన్ని వమ్ము చేస్తూ వెన్నుపోటు పొడిచారు ఈ నాయకులు. ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు అని తెలియజేసేదానికి ఈ నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. తప్పకుండా ప్రజలకు తెలిసిన విషయాలే అయినా కూడా మళ్ళీ ప్రజల మధ్యకే వెళ్ళి, అందుకనే ఇప్పటికీ మేము ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం, ప్రజలతో మాట్లాడగలుగుతున్నాం. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ఈ కూటమి ప్రభుత్వం నాయకులు కానీ ఒక ఆయన ప్రశ్నిస్తానంటాడు, పోయింది. సృష్టించాలో తెలుసన్నారు. మేము కానీ హామీని నిలబెట్టుకోకపోతే ఇదిగో ఈ కాలం పట్టుకోని ఇంకో ఆయన అన్నారు. ప్రశ్నిస్తానని ఇంకొకరు. ఏమైపోయారు? ఇది మా మాట కాదు, ప్రజల మాట. మళ్ళా ప్రజల వద్దకే వెళ్ళి తెలియజేస్తాం. శాంతియుతంగానే ఉంటుంది. మాకు తెలుసు ప్రభుత్వం వారికి ఉన్న అధికారం ప్రకారం దీన్ని ఎలా ఆపాలి, అణగదొక్కాలి, లేని సృష్టించి. కొంచెం ఇక్కడ అయింది కదా వెంకటగిరిలో, ఫ్లెక్సీ పట్టుకొని సబ్స్టేషన్ దాకా నడుస్తూ ఉంటే దాని మీద ఒక కేసు పెట్టి ఏమన్నమాట నా మీదే. చూద్దాం, రేపు రాపూర్లో చేస్తున్నాం. వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి మండలం ముఖ్యమే. అంటే కొందరికి డౌట్ వచ్చింది, వెంకటగిరిలో కాకుండా రాపూర్లో ఎందుకు చేస్తున్నాం. రాపూరే కాదు, మిగతా మండలాల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాం. ప్రజల మధ్యనే తిరుగుతూ ఉంటాం, ప్రజలతోనే మమేకం అవుతాం. మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పిలుపునిస్తున్నా. రేపు అందరం రాపూర్లో కలుస్తాం. కలిసి ప్రజలకు వివరించి శాంతియుతంగానే ర్యాలీ జరుగుతుంది. అధికారులు కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఆల్రెడీ పర్మిషన్ కోసం రాపూర్ ఎస్ఐ గారికి, రాపూర్ సిఐ గారికి, ఆత్మకూరులో ఉన్న డిఎస్పీ గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది. తెలిసిన విషయమే కదా, దానికి ఎస్ అనలేదు, నో అనలా. కాగితాలు తీసుకున్నారు, అవసరాన్ని బట్టి వాడుకుంటారేమో. మేమైతే లెటర్లు ఇచ్చాము. వాళ్ళు కూడా చెప్పారు ఇది రాష్ట్రం అంతా జరుగుతుంది, 175 నియోజకవర్గాల్లో జరుగుతుంది అని. చూద్దాం, అది కూడా రిపేర్ చేస్తారు. మేము అధికారులందరికీ తెలియజేస్తున్నాం, శాంతియుతంగా జరిగే కార్యక్రమం ఇది. వెన్నుపోటుకు గురైన ప్రజలకు విషయాలు, వాళ్ళకి తెలియని విషయాలు కాదు, తెలిసిన విషయాలే మరొకసారి తెలియజేయడానికి ఈ కార్యక్రమం, ఈ నిరసన కార్యక్రమం రేపు ఉదయం చేస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.